హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెగా మీడియా. నేను మీ అంజలి. సో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ హడావిడి అయితే మొదలైపోయిందనమాట. రైట్ నౌ నాతో పాటు రఘు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. హాయ్. అండ్ సార్, అంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ మూమెంట్ కోసం. అండ్ ఈసారి ఎలా ఉండబోతుంది, తెలుగు వారియర్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? యాక్చువల్లీ కంపారిటివ్లీ ఈ ఇయర్ ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ మేము సీజన్ అంతా ఆడేసాం, ఇయర్ అంతా ఆడుతూనే ఉన్నాం, ఇప్పటికప్పుడు మ్యాచ్లు ఆడుతూ ఉన్నాం. అండ్ బై ద వే ఫస్ట్ మ్యాచ్ ఈసారి మామూలు కాంపిటేటివ్ మ్యాచ్ కాదు. ఫస్ట్ మ్యాచ్ కర్ణాటక బుల్డోజర్స్తో పడింది. ఇది మొత్తం సీసీఎల్ టోర్నమెంట్లోనే బెస్ట్ మ్యాచ్ అవుద్ది. దట్ ఈస్ ఫర్ షూర్. ఫ్యాన్స్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఈ మ్యాచ్ ఎవరు మిస్ అవ్వద్దు చెప్తున్నాను. లాస్ట్ 3 టైమ్స్ నుంచి మనమే గెలుస్తున్నాం కర్ణాటక మీద. వెరీ నేరో విక్టరీస్ అనమాట. చాలా బాగా జరుగుతుంది. స్టార్టింగ్ ద టోర్నమెంట్ విత్ దిస్ మ్యాచ్ ఫస్ట్ టైం ఇప్పుడు దాకా అన్ని 10 సీజన్స్ తర్వాత 11th సీజన్ ఫస్ట్ మ్యాచ్ ది బెస్ట్ టీమ్ తో ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగే ఉంటుంది మ్యాచ్. ఓకే. అండ్ బేసికల్ గా సెలబ్రిటీస్ అందరూ ఏ గేమ్ ఆడినప్పుడైనా సరే చాలా వరకు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఆట అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్, బట్ స్టిల్ మీరు మళ్ళీ ఆర్టిస్ట్ గా వెళ్ళాలి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? దెబ్బలు ఏమైనా తగిలినాయా డ్యూరింగ్ ద ప్రాక్టీస్ టైంలో? టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్కడు ఇంజూర్డ్ అయ్యాడు. అయినా సరే ఏం పట్టించుకోకుండా ఏముంది, మంచి ఫిజియోస్ ఉన్నారు. ఆ టైం బీయింగ్ ఏదో మొత్తానికి నిలబడి వెళ్ళి ఆడేస్తున్నాడు. దెబ్బలు అనేది పట్టించుకోవట్లేదు అనమాట. ఇది ఏంటంటే మేము 4 విక్టరీస్ ఇప్పుడు దాకా. అవుట్ ఆఫ్ 10 మేము 4 కొట్టాం. మిగిలిన నెక్స్ట్ టీమ్ తమిళ్ టీం ఒకటి, కర్ణాటక టీం 2 గెలిచింది. ఈ ఫిఫ్త్ తోడు గెలిస్తే విల్ బి వెరీ హ్యాపీ. మేము గెలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో. మా ప్రిపరేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. మా కెప్టెన్ అఖిల్ కానీ, అశ్విన్ కానీ, తమన్ కానీ, మేమందరం, మా బౌలర్స్, బ్యాటింగ్, మోస్ట్లీ ఏంటంటే మా టీంలో మెయిన్ థింగ్ ఈజ్ ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు. అలా నాకు తెలిసి ఏం టీంకి అలా లేరు. అదొక అడ్వాంటేజ్, అది యాడెడ్ అడ్వాంటేజ్. డెఫినెట్ గా కప్పు మాది అంతే. అండ్ రీసెంట్లీ మీరు మూవీ ఒకటి చూసాను సార్, హత్య. అండ్ దట్ వాస్ వెరీ నైస్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ సీసీఎల్ కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇంకా ప్లానింగ్ అండి, కొంచెం కన్ఫర్మ్ అవ్వాలి. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అందులో మంచి క్యారెక్టర్ ఒకటి చూస్తున్నాను. డెఫినెట్ గా సినిమా చేస్తాను. I'll let you know, please. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ టీంలో ఎంతమంది అయితే ఉన్నారో అందులో హూ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ హూ ఈస్ వెరీ ఫన్నీయెస్ట్ గై? స్ట్రిక్ట్ అనేది ఎవరు లేరండి. స్ట్రిక్ట్ లాగా ఉంటారు కానీ మళ్ళీ అతనే ఫన్నీయెస్ట్ అవుతాడు ఇక్కడ. అఖిల్ ఈస్ స్ట్రిక్ట్ అండ్ బై ద సేమ్ వే ఈజ్ ఫన్నీయెస్ట్ ఆల్సో. ఫన్నీయెస్ట్ అంటారు. తమన్ ఈజ్ ద ఫన్నీయెస్ట్. ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. హూ ఈస్ ద టఫ్ కాంపిటీటర్ ఫర్ యూ టీమ్? కర్ణాటక బుల్డోజర్స్. ఎస్. ఓకే డన్. సో వీఆర్ వెయిటింగ్. 4 సార్లు కప్పు గెలుచుకున్నారు, 5వ సారి కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.